హాయ్ అండి, వెల్కమ్ టు కమ్మని వంటలు. ఇవాల్టి స్పెషల్ కమ్మకమ్మని కొబ్బరి పచ్చడి. ఈ కొబ్బరి పచ్చడిని వేడి వేడి అన్నంలో వేసుకుని నెయ్యి వేసుకుని తింటుంటే కడుపు నిండిపోతుంది, అంత కమ్మగా ఉంటుంది. అలాగే చపాతీలోకి తిన్నా, బ్రేక్ఫాస్ట్ లోకి, ఇడ్లీ దోశలోకి తీసుకున్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు వస్తున్నవన్నీ ఫెస్టివల్సే కాబట్టి ఇంట్లో కానీ టెంపుల్స్ లో కానీ వెళ్ళినప్పుడు కొబ్బరికాయలు కొడుతూ ఉంటాం కదా, అప్పుడు మిగిలిపోయిన పచ్చి కొబ్బరితో జస్ట్ 10 నిమిషాల్లో ఇలా కొబ్బరి పచ్చడి చేశారంటే ఇంట్లో అందరు ఇష్టపడి తింటారు. సో ముందుగా కొబ్బరి పచ్చడి చేయడానికి గ్యాస్ పైన కడాయిలో 3 స్పూన్ల ఆయిల్ వేసుకుని 1 స్పూన్ పచ్చి శనగపప్పుని, 1 స్పూన్ మినపప్పుని, 1 స్పూన్ ధనియాలు, అలాగే 1 స్పూన్ జీలకర్రను కూడా వేసుకోవాలి. వీటిని లో ఫ్లేమ్ లో లైట్ గా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా లైట్ గా ఫ్రై అయ్యాక కారంకి తగ్గట్టుగా 10 ఎండుమిర్చిలను వేసుకుంటున్నాను. అలాగే కొద్దిగా కరివేపాకుని కూడా వేసి 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి పచ్చి కొబ్బరిని వేసుకోవాలి. నేను ఇక్కడ కొబ్బరికాయలోని సగంని కొబ్బరిని తీసుకుని దానిపైన ఉన్న బ్రౌన్ పార్ట్ ని తీసేసి చిన్న చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసుకుంటే 1 కప్పు కొబ్బరి ముక్కలు వచ్చాయి. వీటిని 1 నిమిషం ఫ్రై చేసుకోవాలి. కొబ్బరి ముక్కలను ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం ఉండదు, జస్ట్ అలా 1 నిమిషం ఫ్రై చేస్తే సరిపోతుంది. అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపుని వేసుకుని ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకొని గ్యాస్ ఆఫ్ చేయాలి. ఇప్పుడు దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారాక మిక్సీ జార్లో వేసుకొని 2 రెక్కల చింతపండు, 4 వెల్లుల్లి రెబ్బలను, అలాగే రుచికి సరిపడ ఉప్పుని వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా కొద్దిగా బరకగా మిక్సీ పట్టాక ఒక చిన్న గ్లాస్ నీళ్ళని వేసుకోవాలి. చిన్న గ్లాస్ నీళ్ళు అయితే సరిపోతుంది. కొబ్బరి పచ్చడిని మెత్తగా ఇలా గట్టిగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ కొబ్బరి పచ్చడిని ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఇప్పుడు పచ్చడిలోకి పోపు కోసం అదే కడాయిలో ఆయిల్ వేసుకుని వెల్లుల్లి రెబ్బల్ని, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్రని, 1/2 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పుని, 1/2 టేబుల్ స్పూన్ మినపప్పుని, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలను వేసి లో ఫ్లేమ్ లో వీటిని ఫ్రై చేసుకోవాలి. తర్వాత 2 ఎండుమిర్చీలను, కొద్దిగా కరివేపాకును వేసి అంతా కలుపుకొని గ్యాస్ ఆఫ్ చేసి ఈ పోపుని కొబ్బరి పచ్చడిలో వేసి కలుపుకుంటే కమ్మకమ్మని కొబ్బరి పచ్చడి రెడీ. ఒక్కసారి ఇలా ట్రై చేయండి, అసలు నచ్చని వాళ్ళు ఉండరు. ముఖ్యంగా అన్నంలోకి వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది. ఈ పచ్చడి చేస్తుంటే ఇల్లంతా స్మెల్ వస్తుంది, అంత బాగుంటుంది. చూసారు కదా, జస్ట్ 10 నిమిషాల్లో అయిపోతుంది. మరి మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.